జకర్యా గ్రంథము 3వ అధ్యాయము. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడి ఉండటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడి ఉండటయు అతడు నాకు కనుపరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలె నున్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై నిలువబడి ఉండగా దూత దగ్గర నిలిచియున్న వారిని పిలిచి, ఇతని మైలబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిల్చుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములో నడుచుకొనుచు నేను నీకప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలువబడిన వారికి కలిగినట్టు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ప్రధాన యాజకుడవైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా, చిగురు అను నా సేవకుణ్ణి నేను రప్పింపబోచున్నాను. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరిచూడుడి. ఆ రాతికి 7 నక్షత్రములున్నవి. దాని చెక్కడపు పని చెయ్యువాడును నేనే. ఇదియే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. మరియు 1 దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజురపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. ఇదియే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. ఆమేన్.